హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజుని మంగళవారం కదండి, ఇంటి దగ్గరే ఉన్నాను. నేనైతే సెలవు అయితే ఇచ్చారు కదండి నాకు. ఈ రోజున స్పెషల్గా నేను ఏం చేశాను మీకు చూపిస్తానండి. మా చెల్లి పిల్లలు అందరూ వచ్చారండి, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి, వీడియో చేసుకుంటున్నాను. భోజనాలు అయితే ఏర్పాటు చేశానండి. మటన్ కర్రీ చేశాను, చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్. మరి ఓకేనా? వచ్చిందని చెప్పాను కదండి, మా చెల్లి బుజ్జి విలేజ్ హోము, మీకు తెలుసు కదా బుజ్జి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా చిన్న పాప అండి, క్యూట్ బేబీ. అమ్మా చూడండి, మా అక్క ఈరోజు బిర్యానీ చేసింది, మటన్ కర్రీ చేసింది, పెరుగు. చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మనకు మటన్ కర్రీ కుక్కర్లో వేసి వండింది అనమాట. మా అక్క చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ముగ్గురు వంటలు నేర్పించి పెళ్లి చేసేయండి. అట్లానే సార్. పిల్లల్ని చూపించాను. చూసారా, మా పిల్లలందరూ కూడా హాయ్ చెప్తున్నారండి. మరి ఇదిగో చూసారా, స్పెషల్ అండి ఈరోజు. ఇదిగో మటన్ కర్రీ, బిర్యానీ, పెరుగు, నిమ్మకాయ. మా మనవడు కూడా హాయ్ చెప్తున్నాడండి, చూసారు కదా. మరి మా చిన్న పాపని చూపిస్తానండి మీకు. అమ్మాయి అయితే నాన్ వెజ్ అయితే తిందండి, పెరుగు తింటుంది. నేను చికెన్ తింటానండి, కానీ వండలేదు. చూసారా ఎలా చెప్తుందా, చికెన్ తింటాను కానీ వండలేదని చెప్తుందండి. మా బాబు అయితే పడుకున్నాడండి లోపల, ఫ్రెండ్స్ వచ్చారు తింటాడంట. చూసారు కదా. మరి ఇదిగోండి మటన్ కర్రీ అయితే చేశానండి. నేను ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇదిగోండి మటన్ దోస వేసి వండానండి. ఇదిగో బిర్యానీ చేశాను. ఇదిగోండి పెరుగు, డ్రింక్ తాగుతున్నారు పిల్లలు. చూసారు కదా ఫ్రెండ్స్. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. చూసారా మా క్యూట్ బేబీ హాయ్ అని చెప్పింది ఫ్రెండ్స్ మీకు. చూసారు కదా. మరి బిర్యానీలో బంగాళదుంప కూడా వేసింది మా అక్క. ఇది కూడా కుక్కర్లో చాలా మెత్తగా ఉడికింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూపించాను కదా. మా హౌస్ అయితే చూపించలేదండి. ఇదిగో టీవీ పెట్టుకుంటా పిల్లలు అన్నీ చూస్తా మామూలుగా భోజనాలు అయితే చేస్తున్నారండి. చూసారు కదా. ఇదిగో మా పెద్ద పాప, ఇదిగో మా చిన్న పాప. మా హౌస్ అయితే చూపించలేదండి, హౌస్ చూపిస్తాను ఏదో ఒక రోజుని. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదిగోండి మా ఆయన గారండి. ఈయన లోపలికి రమ్మంటే పిల్లలు తిన్నాక తింటానని చెప్పాడు, అందుకని మేమిద్దరం తర్వాత అయితే తింటామండి. ఫోన్ మాట్లాడుతున్నాడండి, హాయ్ చెప్పాడు కదా మీకు. ఇదిగో మేము తిన్న తర్వాత కుక్కలకైతే పెట్టాలండి, మరి తప్పదు. చూసారా మా విలేజ్ మొత్తం మా ఇదిగో చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి చూసారు కదా. ఇదిగో బట్టలు ఉతకానండి, పొద్దుట ఆరేసాను మొత్తం. ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ఉండదండి, చాలా బిజీగా ఉండవలసి వస్తుంది. మరి తప్పదు, ఎన్ని పనులైనా నేనే చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడే ఉన్నాయి. పిల్లలైతే భోజనం చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఓకేనా, పొద్దున్న నుంచి వీడియో అయితే పెట్టలేదండి. చూసారు కదా, పెట్టాను కదండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నన్ను ఇంకా ముందుకు నడిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఓకేనా. పిల్లడైతే నాకు సపోర్ట్ చేయనని చెప్తున్నాడండి. మా ఇంట్లో అయితే నాకైతే సపోర్ట్ అంటూ ఏది లేదండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నా పిల్లలు కానీ ఎవరు కానీ నాకైతే సపోర్ట్ చేయలేదండి. నాకు నేను ఓన్గా అన్నీ మొత్తం నేనే చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి పనికి వెళ్ళి వచ్చినా, ఇంకోటి చేసినా, వంట చేసినా, వీడియోస్ చేసినా కూడా ఎవరైతే నాకు సపోర్ట్ అయితే లేదండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా. అది నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి మీరు ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.